నమస్కారం అండి అందరికీ. నేను శ్రీకాంత్. ఈరోజు మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఆ సర్వాంతర్యామి లక్ష్మీపతి లక్ష్మీ నరసింహస్వామి యొక్క అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి నామము మంత్రము. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి నామము వలన మీకు ఆయన అనుగ్రహం కలుగుతుంది. మరియు ఆయన ఈ భూమి మీద వెలసి ఎన్నో వేల యుగాల నుంచి మనల్ని రక్షిస్తూ, మన కోరికలు తీరుస్తూ, మన కష్టాలు తొలగిస్తూ, మనకు ఉన్నటువంటి చెడు శక్తిని, దుష్టశక్తుల్ని, గాలి ధూళి పిశాచుల్ని సంహరిస్తూ తొలగిస్తూ మనకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తింపజేయు లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ నామాన్ని ప్రతి శనివారం కూడా మీ పూజా మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క చిత్రపటం కానీ లేదా చిన్న విగ్రహం ఉన్నట్లుంటే దీపారాధన చేసి 108 పుష్పాలు సిద్ధం చేసుకుని 108 సార్లు మేము తెలియజేస్తున్నాం నామాన్ని. ఆ నామంతో 108 పుష్పాలతో 108 సార్లు పూజ చేసిన మీకు లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం వలన చెడు శక్తులు తొలగి మీ పిల్లలకు, మీ కుటుంబ సభ్యులందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. మరియు మీ పిల్లలకు విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం అవుతుంది. మరియు కుజదోషము, నాగదోషము తొలగుతాయి. మరియు ఈ అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి మంత్రాన్ని మేము ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం. ఈ నామము మంత్రంతో లక్ష్మీ నరసింహస్వామికి 108 పుష్పాలతో పూజ చేయండి. ఆ నామాన్ని మంత్రాన్ని తెలియజేస్తున్నాం. ఓం వరాయ నమః, 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 ఓం వరాయ నమః. ఈ వరాయ అనే నామంతో 108 సార్లు 108 పుష్పాలతో లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేయండి. పూజ చేసిన తదుపరి ధూపం, సాంబ్రాణితో ధూపం కానీ లేదా అగరవత్తులతో ధూపం కానీ ఇవ్వాలి. ఇచ్చిన తదుపరి మీరు లక్ష్మీ నరసింహస్వామికి మరియు తీపి పదార్థము వండాలి. పాయసం కానీ లేదా మీకున్నటువంటి కొబ్బరికాయ కానీ, అరటిపళ్ళు మరియు పాయసము మరియు అద్భుతమైనటువంటి లడ్డూలు చేసి నైవేద్యం పెట్టడం కానీ లేదా పిండి వంటలు, గారెలు, బూరెలు చేసి నైవేద్యం పెట్టడం కానీ మరియు వడపప్పు పానకం, బెల్లం మిరియాలు కలిపిన పానకం నైవేద్యం పెట్టడం కానీ లేదా వడపప్పు అంటే పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పును పళ్ళెంలో వేసి ఆ పళ్ళెంలో గ్లాసు ఈ పానకం పెట్టి స్వామికి నైవేద్యం పెట్టడం కానీ నివేదించడం కానీ చేయాలి. నైవేద్యం పెట్టిన ఈ 3 పదార్థాలు మీకు ఏదైతే సులభం అవుతుందో అవి ఆ ప్రక్రియను అనుసరించండి. ఆ నైవేద్యం మీరు పెట్టగలిగితే నివేదించండి. నివేదించిన తదుపరి మీరు కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీ నరసింహస్వామికి కర్పూర హారతి ఇచ్చిన తదుపరి అక్కడే కూర్చొని ఈ నామాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ జపించాలి. ఈ పిల్లలకు వివాహం అవ్వాలన్నా, ఉద్యోగం రావాలన్నా, ఈ పిల్లలకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న దోషాలు కానీ, ఇంట్లో ఉన్న దోషాలు కానీ తొలగాలంటే ఈ నామాన్ని 108 సార్లు కానీ 1000 సార్లు కానీ జపించాలి. ఆ నామాన్ని మంత్రాన్ని మీకు తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి దివ్య శక్తి గల ఈ మంత్రాన్ని, అద్భుతమైనటువంటి దైవత్వము అయినటువంటి యుగాల నుంచి వస్తున్న ఈ నామాల్ని మీకు తెలియజేస్తున్నాం. శ్రద్ధగా జపించి, పఠించి, స్మరించి
జపించి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం, లక్ష్మీ నరసింహస్వామి కటాక్ష వీక్షణాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు మీకు ప్రసాదించాలని లక్ష్మీ నరసింహస్వామికి స్వామి మీకు మేము కోరుకుంటున్నాం. కనుక ఆ నామాన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాం. ఓం ఓం వరాయ నమః, ఓం వరాయ నమః, ఓం వరాయ నమః, ఓం వరాయ నమః, ఓం వరాయ నమః. అంటే ఈ నామానికి అర్థం ఏమిటంటే, నేనున్నాను మీకు, విఘ్నాలు మీకున్నటువంటి విఘ్నాలు కష్టాలు తొలగిస్తా, మీకు కష్టాలను తొలగిస్తా, నేను ఇంట్లోనే ఉంటా మీ కష్టాలు తొలగించడానికి అంటాడు. ఆయనం అంటే మీకు, మీ కాలంతో పాటు నేను మీతో పాటు వస్తా, మీ మాటలు వింటా, మిమ్మల్ని రక్షిస్తా, గండాల నుంచి, కష్టాల నుంచి, ఉపద్రవాల నుంచి, భూకంపాల నుంచి మరియు దుష్టశక్తుల నుంచి నేను రక్షిస్తాను అని ఈ నామానికి అర్థం అండి. కనుక ఈ నామం అర్థం తెలుసుకున్నారు కనుక వరాయ నమః, ఓం వరాయ నమః ఈ నామాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి, అర్థం తెలుసుకున్నారు కాబట్టి శ్రద్ధగా ప్రతి శనివారం కూడా లక్ష్మీ నరసింహస్వామికి పుష్ప పూజ, ఈ నామ మంత్ర జపం చేసుకోండి. లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహ కటాక్ష వీక్షణాలు మీరు పొందుతారని మేము కోరుకుంటున్నాం. కనుక ఈ మంత్రాన్ని, నామాన్ని జపించండి. 108 సార్లు కానీ 1000 సార్లు కానీ ప్రతి శనివారం మీరు లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కలగాలని, అన్ని రంగాల్లోనే మీరు అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. కనుక మరిన్ని మంచి వీడియోల కోసం చూడండి మా ఛానల్. నమస్కారం.